ఓవరాల్ గా నాట్ ఓన్లీ బీజిఎం బ్రో, కెమెరా వర్క్ ఆయన చెప్పినట్లు కెమెరా వర్క్ కావచ్చు, సస్పెన్స్ కావచ్చు, ఆ ఎలిమెంట్స్ కావచ్చు. ఇప్పుడు మత్తు వదలరా పార్ట్ 1 లో ఎలా అయితే హీరో ఒక మర్డర్ లో ఇరుక్కుపోతాడో, దీంట్లో 2 మర్డర్స్ ఇరుక్కుపోతాడు అనమాట. దానికి ఆయనే సాల్వ్ చేసి ఇక వీళ్ళని ఎవరో కాదు పక్కనే ఉంటారనమాట. అది కూడా మంచి ట్విస్ట్ లాగా పెట్టినారు. సో ఓవరాల్ గా 1 వచ్చిండే వాళ్ళకి 2 కూడా బాగా నచ్చుతుంది. దీనికి దానికి ఏమైనా లింక్ ఉందా బ్రో? చాలా వరకు లింక్ ఉంటుంది. అంటే సీక్వెల్ అన్నమాట దానికి వచ్చేసి. సో అక్కడ డెలివరీ ఏజెంట్స్ గా ఉన్నోళ్ళు ఇంకా దాని తర్వాత వాళ్ళు ఇంకా ఒక హీ టీమ్ లో ఇంకా ఇక్కడ స్పెషల్ ఏజెంట్స్ గా వస్తారు, పోలీస్ ఏజెంట్స్ గా వస్తారనమాట. సో కంప్లీట్లీ సీక్వెల్ రన్ అవుతా ఉంటుంది. అండ్ పార్ట్ 1 లో కొన్ని సీన్స్ దీంట్లో కూడా ఉంటాయన్నమాట. ఓరినాపడక సీరియల్ మూమెంట్స్ కావచ్చు, కొన్ని మిమిక్ అవుతా ఉంటుంది. గుండు సుదర్శన్ రోల్ కావచ్చు, వెనల కిషోర్ అజయ్. ఓవరాల్ గా ఒకటే బ్రో, చెప్పేది ఏంటంటే ఎవరికైతే మతోదలరా 1 బాగా నచ్చింటుందో సో డెఫినెట్లీ వాళ్ళ 2 కూడా బాగా నచ్చుతుంది అనమాట. ఎంత ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమైనా డైలాగ్ చెప్తారా బ్రో? లైక్ డైలాగ్స్ అంటే మీరు చెప్పిండేది ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో మత్తోతల పార్ట్ 1 ఇది దొంగతలించడం కాదు, ఇది తస్కరించుట అంటారు కదా. సో దొంగతనానికి తస్కరించడానికి తేడా ఏంటంటే, దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవడం, తస్కరించడం అంటే తెలివిగా తీసుకోవడం అని. సో దీంట్లో ఏంటంటే నేను భయపడడం లేదు, నేను వచ్చేసి వినమ్రత ప్రదర్శిస్తా ఉన్నాను అని అంటారనమాట. అలాంటి 1-2 కాదు, ఎన్నో ఉంటాయి. మన మామూలుగా డోంట్ బుక్ ఎ జడ్జ్ బైట్స్ కవర్, అది సంథింగ్ అది ఇది అని అంటా ఉంటారు కదా. అలాంటి డైలాగ్స్ అంతా కూడా మార్చి సత్య చెప్పే ప్రతి కామెడీ మూవీ మనకు డెఫినెట్లీ ఒక 20-30 సార్లు నవ్వుతారనమాట. మూవీ ఎక్కడైనా లాగ్ ఉందా? లేదు నాకైతే లాగేం అనిపించలేదు నాకు. బట్ సెకండ్ హాఫ్ ఒక 10 మినిట్స్ ట్రిమ్ చేసి నిన్న, లేదా స్క్రీన్ ప్లే ఇంకొంచెం బెటర్ గా చేసినట్టే బాగుండని నాకు అనిపించింది. మూవీ ఎక్కడ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అనిపించింది? మూవీ మనకు స్టార్టింగ్ నుంచి కామెడీ బేస్డ్ అనమాట. ఇంటర్వెల్ ముందు వాళ్ళు ఒక 2 మర్డర్స్ ఇరుక్కుపోతారు. ఆ సెకండ్ హాఫ్ లో ఆ మర్డర్స్ నుంచి ఎలా బయటకు వస్తారు, ఆ ఇన్వెస్టిగేట్ చేసే సీన్ అంతా కూడా. సో ఎవ్రీథింగ్ అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మనకు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ సెటప్ చేసుకుంటారు. కాస్త స్లోగానే ఉంటుంది. ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి మనకి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది మొత్తం. రేటింగ్ ఎంత ఇస్తారు? ఆ రేటింగ్ నేను ఇవ్వలేను, ఎప్పుడు రేటింగ్ ఇవ్వలేను నేను. బట్ కానీ ఈ మూవీ అదే చెప్తున్నాను కదా, మత్తు వదలరా 1 కి 10 ఇస్తే ఈ మూవీకి మనం 10 కి 8.59 ఇవ్వచ్చు. హ్యాపీగా ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. ఎలాంటి ఈ వల్గర్ సీన్స్ కావచ్చు, నాన్ సెన్స్ బుల్షిట్ సీన్స్ ఏం లేవన్నమాట. సో హ్యాపీగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో వచ్చి చూడొచ్చు.